Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ రోడ్లో ఏర్పాటు చేసిన దశ మహాకాళి అవతారం భక్తులందరినీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవాలి. భక్తుల కోసం అమ్మవారు దశ మహాకాళి అవతారంలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ రోజైతే మాత్రం ఆ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు నేనైతే వచ్చేసాను విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ రోడ్. సో మనం ఈ సెట్ లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ గా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారంలో ఆ గణనాథుడైతే మాత్రం దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. సో గణనాథుని పూజలు చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శన భాగ్యం కోసం వెళ్ళే వారి కోసం సో ఫస్ట్ గాయత్రి దేవిగా అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తూ దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ దశ మహాకాళి అవతారంలో అమ్మవారి రూపాన్ని చూస్తుంటే చెడు చేయాలని ఎవరైనా తలిచినా, చెడును ఊహించినా సో అమ్మవారి రూపాన్ని చూస్తే వారికి ఎలాంటి గతి పడుతుందో కూడా ఆ రూపంలో కళ్ళకు కట్టినట్టు కనిపించేలా ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు. అదేవిధంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత దుర్గాదేవిగా భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనాన్ని ఇస్తున్నారు. సో ఒకసారి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అదేవిధంగా ఇంత మంచి అవుట్పుట్ రావాలంటే కమిటీ సభ్యులు దీన్ని తయారు చేయడానికి ఆ శిల్పి ఉంటారు కదా, ఎవరైతే అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారో వారు ఎంత కృషి చేస్తే ఇంత అందమైన రూపాన్ని భక్తులకు కానుగ్గా ఇచ్చారో కూడా అడుగుదాం పదండి. దశ మహాకాళి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్న అమ్మవారి గురించి చెప్పడానికైతే మాత్రం కమిటీ సభ్యులంతా ఉన్నారు. సార్ చెప్పండి, అమ్మవారిని అంటే దశావతారాల్లో అమ్మవారిని చూస్తుంటున్నాం, కానీ ప్రతి ఏడు కూడా ఇక్కడ ఒక డిఫరెంట్ గా అమ్మవారిని ఏర్పాటు చేయడం 10 సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. అందులో భాగంగా దశ మహాకాళి అవతారం అమ్మవారి ఉగ్ర రూపాన్ని, అదే మహిషాసుర మర్దినిగా అందరికి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ ఈ సెట్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? యాక్చువల్గా ఈ సంస్థని 2016లో శ్రీ 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 దుర్గా అన్నపూర్ణేశ్వరి పూజా సేవా కమిటీ మీద ప్రారంభించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా గత 9 సంవత్సరాల్లో అమ్మవారి పూజలు దిగ్విజయంగా పూర్తి చేసాం. ఇది 10వ సంవత్సరం అండి. ఈ 10వ సంవత్సరంలో దశ మహాకాళి అవతారంలో అమ్మవారిని పెట్టాలని కమిటీ మేము నిర్ణయించుకొని అమ్మవారిని పెట్టడం జరిగింది. అందులో భాగంగా మన సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో విఘ్నేశ్వరుడు, గాయత్రి మాత, దుర్గమ్మ, శివయ్య అండ్ మళ్ళీ ఒక పూజ విగ్రహానికి దుర్గమ్మని తీసుకోవడం జరిగింది. ఈ మహాకాళి అవతారంలో అమ్మవారిని చూస్తే అసలు మాకే చాలా ఆనందంగా ఉంది, అది మాటల్లో చెప్పలేం. ప్రతి ఒక్కరూ కూడా దర్శనానికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉదయం సాయంత్రం కూడా 2 పూట్ల కుంకుమ పూజలు అవుతున్నాయి. రోజు కూడా హోమాలు జరిపిస్తున్నాం. అదేవిధంగా 12వ తారీఖు అమ్మవారికి మహా అన్నదాన కార్యక్రమం, ఒక 5,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామండి. అమ్మవారిని చూస్తే మాకు మాటలు రావటం లేదండి. అందరూ వచ్చి అమ్మవారి ఇంత అద్భుతంగా ఉన్నారనేసరికి మేము పడిన ఈ 4 రోజుల కష్టం కూడా ఒకేసారి ఆ క్షణంకైతే పోతుందండి. అదేవిధంగా ఈ తమ్ముడు గురువులు అని చెప్పి ఈ అమ్మవారిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఇతనేనండి. గురువులు అని చెప్పి నా తమ్ముడు, ఇతనే విగ్రహం తయారు చేశారండి. మన కుమ్మర్ వీధిలో ఉంటారు, తన పేరు గురువులు గారు. మీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు అమ్మవారిని ఒక ట్రెడిషనల్ లుక్ లో చూస్తుంటాం, కానీ కాళికాదేవి అవతారంలో దశ మహాకాళి అంటే అమ్మవారిని చూడగానే ఎవరికైనా అంటే భయం పుట్టాల్సిందే, మగవారికి ముఖ్యంగా, ఎందుకంటే అమ్మవారి లీలలు అలా ఉంటాయి కాబట్టి. సో ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు? విగ్రహం తయారు చేయడానికి అంటే రవి సార్ గారు వచ్చారు, ఒక ఫోటో తీసుకొని చూపించారు మనకి. సరే సార్ మేము చేస్తామని చెప్పి అతను మనకి కొంత సజెషన్ ఇచ్చారన్నమాట. ఇలా చేయాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి. సరే అండి సార్, మీరు మాకు ఇచ్చాను సార్, మేము మిగతాది మేము చేసి చూపిస్తామని చెప్పామండి. చేసిన తర్వాత అతను వచ్చి చూసుకున్నారు, ఓకే సరిపోద్దని చెప్పారు. ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేసామండి. వర్క్ అనేది ఎప్పుడు మేము చేసేవి 9 అడుగులు లోపే చేసేవాళ్ళం అండి. పెద్దవాళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళు వచ్చేవాడికి మాకు డబ్బుకు మది పెడుతుండకూడదు, ఎంత బొమ్మైనా మనం చేస్తామండి, ఎంత విగ్రహమైనా చేస్తాం, ఎలాంటి మోడల్ కావాలని చేస్తాం. ఎవరికైనా సరే, ఎవరికైనా కావాల్సి చేస్తామండి మేము.
అదే అంటే అమ్మవారి విగ్రహం అనేసరికి చాలా నియమ నిష్ఠలతో, ఎందుకంటే దుర్గాదేవిని పూజించడం, అదే విధంగా ఇంతమంది భక్తులతోటి అమ్మవారి పూజలు అందుకుంటున్నారంటే దానికి మెరుగులు దిద్దడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ భక్తులు చూసేసరికి వైబ్ అనేది వారికి కనెక్ట్ అవ్వాలి. అమ్మవారి ఆ రూపాన్ని చూడగానే అబ్బా అనేటట్టు వారి మనసులో ఒక భావన కలిగించాలి. సో దానికోసం మీరు చాలా కృషి చేస్తుంటారు. అందరం సరే పనిలో జాయిన్ అయిన తర్వాత స్నానం పానం చేసుకొని వర్క్ లో దిగుతామండి. ఒక టాయిలెట్ కి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని అమ్మవారి దగ్గరికి వచ్చి పని చేస్తామండి. ఏదైనా జాగ్రత్తగా చేస్తాం తప్పించి తప్పుడు విషయం చెయ్యమాట. జాగ్రత్త, చాలా జాగ్రత్త. అమ్మవారు అంటూ చాలా వినాయకుడు అంటారా ఎలా చేస్తాం కానండి, దేవుడు దుర్గాదేవి వస్తేవాడికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరు కుర్రాలు కూడా సమయంగా కరెక్ట్ గా చేస్తారండి పని కూడా. అదండి ఆ తేజస్సు, అదే విధంగా ఆ అమ్మవారి ఎదురుగా ఆ కళ్ళతో చూస్తున్న కాళికాదేవి అవతారం, హెయిర్ స్టైల్స్ కావచ్చు, ఆ బాడీ షేప్ అంతా కూడాను డిఫరెంట్ గా, అంటే మనం చూస్తున్నాం లైవ్ లో అమ్మవారిని చూసినట్టుగా ఉంటదండి ఏదైనా సరే. ఎందుకంటే మనం రేపు ఇప్పుడు మనం చేసామంటే రేపు పొద్దున్న చూసిన తర్వాత ఎవరికైనా నచ్చాలండి. ఏటి ఇలా చేసిన అనిపించుకోకుండా అమ్మవారిని చూసి కానీ దండం పెట్టాలండి. అలా ఉండాలి బొమ్మ అన్నది ఏదైనా సరే. మనకి తయారు చేయడం స్టార్ట్ చేసేటప్పటి నుండి కూడా అమ్మవారు ఏదో రూపంలో మనకి కనిపిస్తారు, కల్లో కావచ్చు, లేదంటే ఏదో ఒక హింట్ ఇస్తారు మనకి. అవునా? మనం తయారు చేస్తాడు మాత్రం అలా కామన్గా ఉంటది. ఎందుకంటారా మనం ఆ బొమ్మ మీద జాస్ పెట్టి అలా ఉంటాం కాబట్టి అమ్మవారి మనకి రూపురేఖల కోసం వస్తుంటారండి. ఏదో రూపంలో కనిపిస్తుంటారు మనకి, కానీ కనిపించినట్టుగా ఉంటది అన్నమాట. అంటే మీకు అదృష్టం అనుకోవచ్చా మీ చేతుల్లో అమ్మవారు ఇలా? అంటే వర్క్ నేర్చుకున్నాం అంటే వర్క్ లో ఉన్నాం కాబట్టి మనకు అది వచ్చిందండి, లేకపోతే రాదండి. ఏదైనా సరే ఉళ్ళు దగ్గర పని చాలా జాగ్రత్తగా మనం అమ్మవారిని మనం చాలా చెయ్యాలండి. అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీరు విగ్రహం చేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి? మేమైతే రవిసారి గారు ఆగస్ట్ లో వచ్చారండి, 8 నెలల్లో వచ్చారు. 8 నెలల్లో వచ్చి మాట్లాడేసిన తర్వాత అప్పుడే స్టార్ట్ చేసామండి. అప్పుడు స్టార్ట్ చేస్తే దసరాకి మనం బొమ్మ అందించామండి. ఏదైనా 2 నెలలు పట్టింది. ఏదైనా ముందుగా చెప్పాలండి బొమ్మకి. అప్పటికే వచ్చి బొమ్మ కావాలంటే ఇవ్వమండి, ముందుగా చెప్తేనే. చాలా మంది వస్తారు. అమ్మవారి మహిమ అంతలా బెస్ట్ అవుట్పుట్ రావాలండి. అవును, అంతే కదండి. అమ్మవారి మహిమే, మన చేతులది ఏమి ఉండదండి, అంతా దేవుడి మహిమే. మనం ఆవిడ ఎలా చెప్తే మనం అలా చేయడమేనండి. అదండి. అందరూ చూసి అంటుంటారు కదా, ఫస్ట్ అంటే కమిటీ కాకుండా అరే బొమ్మ ఎవరు తయారు చేశారా అని ఆ క్రెడిట్ ఫస్ట్ మీకు వస్తుంది. మా క్రెడిట్ వచ్చినా సరే అండి, చేయించుకున్న వాళ్ళది క్రెడిట్. ఎందుకంటే డబ్బులు ఇస్తారు కదండి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా మనకి ఇస్తారో మనం అంత జాగ్రత్తగా అప్పచెప్పాలండి బొమ్మని కూడా. అలా అండి. మన పేరుకి మాత్రం బొమ్మే అనుకుంటాం, అమ్మవారి కళ మాత్రం అలా ఉంటుందండి. విగ్రహాన్ని చూడగానే ఎవరికైనా సరే 2 చేతులు పెట్టి దండం పెట్టేటట్టు ఉండాలండి బొమ్మ. అదండి. ఎస్, చూస్తున్నాం కదా, దశ మహాకాళి అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి. నిజంగా అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఒక్కోలా చూస్తుంటే వామ్మో, ఇక్కడైతే మాత్రం అంటే అమ్మవారు భయంకర రూపం ఈ విధంగా ఉంటుందా అంటే, ఎవరైనా చెడు చేసే వారి పట్ల అమ్మవారు ఉగ్ర రూపం ధాలిస్తే ఎలా ఉంటుందో ఇక్కడైతే కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆ గురువు గారు. అదే విధంగా గురువు అనే వ్యక్తి ఎవరైతే ఈ విగ్రహాన్ని తయారు చేస్తారో, అదే విధంగా ఒక మంచి ఆలోచన. అమ్మవారు దుర్గాదేవి అనేసరికి మహాకాళి అవతారం ముఖ్యంగా మనం గుర్తు తెచ్చుకుంటాం. ఆ కాళికాదేవి అవతారంలో ఎవరైతే చెడును ఊహిస్తారో, ఎవరైతే చెడును చేయాలని తలుస్తారో అలాంటి వారికి ఎలాంటి గతి పడుతుందో కూడా అమ్మవారు, అంటే మనకి అమ్మవారి రూపాల్లో ఒకటైన కాళికాదేవి అమ్మవారి ఆ రోజు అవతారంలో మనకి కళ్ళ కట్టినట్టు చూపించే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్క ప్రజలు కూడా, అదేవిధంగా భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎంత బాగుంది కదా విగ్రహం, ఎంత అందంగా కూడా తీర్చిదిద్దారు. కాళికాదేవి అవతారంలో అమ్మవారిని చూడడం మా మహాభాగ్యం, మా అదృష్టం అని కూడా అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం